ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ కాలంలో పబ్జీ గేమ్ ఎంత పాపులరో మన అందరికీ తెలిసిందే. బట్ ఈ పబ్జీ మొబైల్ గేమ్ని ప్రతి ఒక్కరూ ఆడలేరు ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా చిన్న ర్యామ్ ఉన్న 1 GB ర్యామ్ ఉన్న మొబైల్స్లలో ఈ పబ్జీ గేమ్ని ఆడామనుకోండి అక్కడ కంప్లీట్గా మన ఫోనే హ్యాంగ్ కావడం జరుగుతుందన్నమాట. అలాంటప్పుడు ఆ పబ్జీ గేమ్ మనకు ఆడడానికి చాలా ఛాన్స్ అనేది ఉండదు. ఇన్ కేస్ అది 1 GB గేమే ఉంటుంది. అలాంటప్పుడు మనం 1 GB ర్యామ్ ఉన్న మొబైల్లో ఏం ఆడగలం? అయితే చూడండి, ఈ వీడియోలో మీకు అద్భుతమైన ట్రిక్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. అది ఏ మొబైల్లోనైనా సింపుల్గా మనం ఆడొచ్చు అనమాట. ఇది చూడండి, మనము పబ్జీ మొబైల్ లైట్ గేమ్ని డైరెక్ట్గా మనం ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకు అక్కడ దొరకడం జరగదు. ఇది చూడండి, ఈ వీడియోలో మీకు ఎలాంటి VPN యూజ్ చేయకుండా పబ్జీ లైట్ గేమ్ని ఆడి మన మొబైల్లో ఏ విధంగా మనం యూజ్ చేయాలనేది నేను వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. అయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ అయితే చూడండి, దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి ఏసీ మార్కెట్ అన్నమాట. ఈ ఏసీ మార్కెట్ మనకు యాస్టీస్గా మనకు ప్లే స్టోర్ లాగానే పనిచేయడం జరుగుతుంది. బట్ దీంట్లో మనకు ఆ పబ్జీ లైట్ గేమ్ ఉండడం జరుగుతుంది అన్నమాట. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ముందుగా అక్కడ నుంచి ఈ అప్లికేషన్ని మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా దీన్ని ఓపెన్ అనేది చేయండి ఫ్రెండ్స్. దీంట్లో మనకు రకరకాల గేమ్స్ కాకుండా మార్ట్స్ అప్లికేషన్ కూడా దీంట్లో దొరకడం జరుగుతుంది. మనకు కావాల్సిన అప్లికేషన్ యాస్టీస్గా మనకు ప్లే స్టోర్లో అయితే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇది కూడా దీంట్లో ఉంటుంది. ఇక్కడ బుక్స్ కావచ్చు, యాప్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, మార్ట్ అప్లికేషన్స్ కావచ్చు, కంప్లీట్గా మనకు ఈ యాప్లో దొరకడం జరుగుతుంది అన్నమాట. వన్స్ దీన్ని మనకు కావాల్సింది పబ్జీ లైట్ గేమ్ కాబట్టి సింపుల్గా పైన ట్యాప్ చేసి ఇక్కడ పబ్జీ లైట్ అని సెర్చ్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా పబ్జీ లైట్ అని సెర్చ్ చేయగానే ఆన్ ది స్పాట్లో అదే గేమ్ మనకు 350 MBలో ఇక్కడ రావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, మీకు ఈ పబ్జీ లైట్ గేమ్ కావాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేసేసి ఆటోమేటిక్గా డౌన్లోడింగ్ మనకు స్టార్ట్ కావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, పబ్జీ లైట్ గేమ్ మనకు ఆటోమేటిక్గా ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ పబ్జీ అంటే దీంట్లో మనకు 2 ఫైల్స్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకటి పబ్జీ మొబైల్ లైట్ డేటా ఉంటుంది, అదేవిధంగా పబ్జీ లైట్ గేమ్ ఒకటి ఉంటుందన్నమాట. రెండు కూడా మనకు ఇన్స్టెంట్గా డౌన్లోడ్ అనేది కావడం జరుగుతుంది. వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సింపుల్గా వాటిని మనము మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని యూజ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా అంటే చాలా చిన్న ర్యామ్ చిన్న స్టోరేజ్ ఉన్న మొబైల్లో ఈ పబ్జీ లైట్ గేమ్ని మీరు ఈ ట్రిక్తో డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అనేది చేశాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి ముందుగా ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ అనేది చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వన్స్ ఈ అప్లికేషన్ని అంటే పబ్జీ గేమ్ని మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫైల్స్లోకి వెళ్ళండి. ఫైల్స్లోకి వెళ్ళిన తర్వాత సింపుల్గా నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా మీకు సంబంధించిన ఫైల్స్లోకి వెళ్ళండి. ఫైల్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ కనిపించడం జరుగుతుంది పబ్జీ లైట్. దానిపైన ట్యాప్ చేసి మీరు కంటిన్యూ పైన ట్యాప్ చేసి ఈ విధంగా మీరు పబ్జీ లైట్ గేమ్ని ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకొని యూజ్ అనేది చేసుకోవచ్చు. మీరు అది 1 GB ర్యామ్ కావచ్చు, 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ కావచ్చు, ఏ మొబైల్లోనైనా సింపుల్గా ఈ విధంగా ఎలాంటి VPN అవసరం లేకుండా మనము మన మొబైల్లో పబ్జీ మొబైల్ గేమ్ని ఆనందించవచ్చు అన్నమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ఈ వీడియోని కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా కింద రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.